జైలు బయట చెట్టు కింద హీరో వాళ్ళ ఫాదర్ హీరో కోసం వెయిట్ చేస్తుంటాడు. జైలు నుంచి హీరో బయటకు వచ్చి వాళ్ళ నాన్న బండెక్కి ఇంటికి వెళ్తుంటారు. వెళ్తున్న దారిలో హీరో వాళ్ళ ఫాదర్కి ఏదో చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేడు. అంతలో ఇల్లు వచ్చేస్తుంది. హీరో వాళ్ళ ఫాదరు హీరో ఇంటి లోపలికి వెళ్తూ హీరోతో అంటాడు, నాన్న మన ఇల్లు బ్యాంకు వాళ్ళు లోన్ కట్టలేదని జప్తు చేశారు, మన పాతింటి ఓనరే మన పాతింటిని రెంట్కి ఇచ్చాడు అని చెప్పి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పటికీ హీరో వాళ్ళ ఫాదరు హీరో వాళ్ళ మదర్ని కిచెన్లో నుంచి బయటికి పిలుస్తాడు. హీరో వాళ్ళ మదర్ బయటికి వచ్చి చూస్తుంటుంది ఏంటా అని. అప్పటికీ హీరో ఏదో చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేకపోతూ ఉంటాడు. అంతలో హీరో వాళ్ళ ఫాదరు, నాన్న నువ్వు ఉండు, నేను బయటికి వెళ్ళేసి వస్తాను అన్న అని అంటాడు. ఇంటికి బయటికి వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ని పిలిచి, నాన్న నా వల్ల అందరికన్నా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ అయిందే నీకు కదా నాన్న, నీకెందుకు నేనంటే కోపం లేదు, ఏదో ఒకటి చెప్పు నాన్న అంటాడు. అంతలో హీరో వాళ్ళ ఫాదర్ వెనక్కి తిరిగి హీరోతో అంటాడు, నాన్న నేను స్కూల్లో రన్నింగ్ రేస్ వెళ్తున్నప్పుడు నా పక్కనున్న రన్నర్ నన్ను కింద వేసేసి పరిగెత్తాడురా, నా కాలు ఇరిగిపోయింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ నాన్న కుంటోడే, కానీ ఎప్పుడు నాకు వాడు వచ్చి సారీ చెప్పలేదు, అలా అని చెప్పి వాడు నేను ఎట్లా ఉన్నా అని చెప్పి అనుకోలేదు, కానీ నువ్వు నీ వల్ల ఒకడికి ప్రాబ్లం కలిగింది అని వాడు నువ్వు ప్రాబ్లంలోనే ఫేస్ చేసుకోవాలని చేసావురా, నువ్వు ఇక్కడ నా కొడుకు అనిపించుకున్నావురా, ఇది చాలు నాకు అని అన్నాడు. అంతలో హీరో ఏడుస్తూ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న అంటాడు, ఏమవుతుంది నాన్న, నేను నీకు ఉన్నాను కదా, ఏదైనా చేద్దాం నాన్న అంటాడు. అంతలో హీరో వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ సీన్ని చూసి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక ఉన్న దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు.